వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. ఇండస్ట్రీలో టాప్ హీరోలు అంటే గుర్తొచ్చే రెండు పేర్లు బాలకృష్ణ గారు, తర్వాత చిరంజీవి గారు. ఇద్దరూ సమూజ్యులే. కానీ గడిచిన 4 సంవత్సరాల్లో చూస్తే కలెక్షన్స్ పరంగా ఎవరు టాప్ అన్న విషయానికి వస్తే ఆ అంశం గురించే మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఇండస్ట్రీలో టాప్ ఆ తరం నుంచి ఈ తరం వరకు కూడా వస్తున్న హీరోలు అంటే బాలకృష్ణ గారు, చిరంజీవి గారు. కలెక్షన్స్లో చూస్తే ఎవరు కలెక్షన్ కింగ్గా చెప్పుకోవచ్చు? అంటే ఇది హీరోల మధ్యలో పొలాలు పెట్టినట్టు ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాలంటే మనం చెప్పుకోపోయినా ఆల్రెడీ కలెక్ట్ అయిన వాస్తవాలు చరిత్రలో ఉన్నాయి కదండి. అంటే ఇక్కడ హీరోల పరంగానే చిరంజీవి గారు, బాలకృష్ణ అనే కాదు, ఇప్పుడు ఏ హీరోని తీసుకున్నా, యంగ్ హీరోని తీసుకున్నా, లేదా ఇంకో పెద్ద హీరోని తీసుకున్నా, టాప్లో ఉన్నది బాలకృష్ణ గారు అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే 4 ఏళ్ళుగా గడిచిన, మీరు అందరూ 4 ఏళ్ళుగా అన్నారు, 2021లో అక్కడ రిలీజ్ అయినప్పటి నుంచి ఆయన రిలీజ్ అయిన సినిమా ప్రతి సినిమా కూడా 100 కోట్లు దాటేసింది. 100 కోట్లు తక్కువ, 150 కోట్ల వరకు మినిమం 100 crore, 150 కోట్లు మినిమం, మ్యాక్సిమం 150 కోట్లు, మినిమం 100 కోట్స్. అది గ్రేటే కదా. సాధారణంగా ఫ్లాప్ అయిన సినిమా 70 కోట్లతో ఆగిపోద్ది. ఇప్పుడు అక్కడ 2 విషయంలోకి వచ్చేసరికి అది కూడా 130 కోట్లకి వెళ్ళిపోయింది. మరి ఫ్లాప్ అనుకోవాలా, అది సినిమా హిట్ అనుకోవాలా? దీనికి సమాధానం చెప్పండి. ఇప్పుడు గత ముందు సినిమాలతో పోల్చుకుంటే, ఎందుకంటే ఆ లెక్కలు ఎలా ఉన్నాయంటే, గత సినిమాలతో పోల్చుకుంటే అఖండ 1 వచ్చేసరికి 133 కోట్లు, ఆ తర్వాత వీరసింహారెడ్డి వచ్చింది, అది 134 కోట్లు, అన్ని 100-120 పైనే, 100 దాటినాయి. తర్వాత భగవంత్ కేసరి 100 కోట్లు వచ్చింది. అంటే భగవంత్ కేసరి కానీ ఇదే పెద్ద హిట్ అనుకోవాలిగా, అఖండ 2ని పెద్ద హిట్ అనుకోవాలిగా. అట్లా చూసుకున్నా కానీ ఇక డాకు మహారాజ్కు 140 కోట్లు వచ్చింది, అంటే హైయెస్ట్ ఇది చెప్పాలంటే. ఇక అఖండ 2 వచ్చి 130 కోట్లు అంటున్నారు. ఇప్పుడు నాకు తెలిసి రేపు ఆదివారానికి 150 కోట్లకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎన్ని సినిమాల్లో మనం చూసుకుంటే అఖండ 1, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజు, అఖండ 2, 5 సినిమాలు. ఇవే దాదాపుగా 500, 4 ఏళ్ళలో 5 సినిమాలు వచ్చినాయి. 5 సినిమాలు కలిపితే దగ్గరగా 600 కోట్లు దాటిపోయింది. మరి ఈయనకి అయిపోయింది. ఇదిలా ఉంటే మరి చిరంజీవి గారు కలెక్షన్స్ చూస్తే ఎలా ఉన్నాయండి? ఇప్పుడు ఆయనకి సమూజ్జిగా చూసుకోవాలంటే చిరంజీవి గారిని చెప్పాలి కదా. చిరంజీవి గారి విషయానికి వద్దాం. ఈయనేమో రాజకీయాల్లో ఉన్నారు, చిరంజీవి గారు రాజకీయాల్లో లేరు. ఈయన 5 సినిమాలు రిలీజ్ అయినాయి. చిరంజీవి గారు సినిమా చూసుకుంటే అంటే ఆచార్య ఒకటి వచ్చిందండి, అది 78 కోట్లు వసూలు చేసింది. మరి వాల్తేరు వీరయ్య 236 కోట్లు. ఇదే ఇప్పుడు చిరంజీవి గారి సినిమాల్లో ఈ 4 ఏళ్లలో ఆచార్య, వాల్తేరు వీరయ్య, బోళాశంకర్, గాడ్ఫాదర్ 4 సినిమాలు వచ్చినాయి. బాలకృష్ణ గారు 5 సినిమాలు వచ్చినాయి. ఈ 4 సినిమాల పరంగా చూసుకుంటే వాల్తేరు వీరయ్య మాత్రం బాలకృష్ణ గారి రికార్డుల్లో ఈయన 5 సినిమా దీని కలెక్షన్ కన్నా ఈయన టాప్లో ఉన్నాడు. ఈయన ఒక సినిమా పరంగా 236 కోట్లని ఒక రికార్డు మనకి నెట్ ఇంట దొరికిన ఫిగర్స్ ఇవి. ఇక ఆచార్య అనేది 78 కోట్లే. అంటే సినిమా ఫ్లాప్ అయితే ఏ సినిమా అయినా 70-80 కోట్లకు మించి రాదని ఇందాక చెప్పాను నేను. అవును. కాబట్టి ఆచార్య ఫ్లాప్ అయింది కాబట్టి ఆచార్యకి 78 కోట్లు వచ్చింది. ఇక బోళశంకరు అది 47 కోట్లు. సినిమా ఫెయిల్, సినిమా ఎప్పుడైనా అంతే ఉంటుంది. ఇక గాడ్ ఫాదర్కి వచ్చేసి 119 కోట్లు వచ్చింది. అది అంత ఎంతో బెటర్ అనుకోవాలి. ఇట్లా మనం క్యాల్కులేట్ చేసుకున్నప్పుడు చిరంజీవి గారి సినిమాలు ఎట్లా ఉంటాయి అంటే 236, ఇది ఒక 100, 336, 336, 20, 350, 350, ఇక 78, 80 వేసుకొని పోనీ 420 కోట్లు. అంటే బాలకృష్ణ గారి సినిమాల తర్వాత చిరంజీవి గారే ఉన్నారని చెప్పుకోవాలి. 150 కోట్లు తేడా ఉందండి. చాలా తేడా ఉంది. ఇక వెంకటేష్ గారిని, నాగార్జున గారిని తీసుకుంటే వాళ్ళు వెంకటేష్ గారు సంక్రాంతికి వస్తున్న సినిమా 260 కోట్లు అంటున్నారు. ఆ తర్వాత అంత ముందు ఉన్న సినిమాలు పెద్దగా లేవు కదా. ఆయన సినిమాలు వేసుకున్నా కానీ తిప్పి కొట్టి 300 కోట్లు లేవు. నాగార్జున గారి సినిమాలు కూడా పరిస్థితి అంతకన్నా దారుణంగా ఉన్నాయి. తక్కువే తీస్తున్నారు. తక్కువే. ఇక యంగ్ హీరోలతో పోల్చుకున్నా కానీ ఇప్పుడు అదే కాకుండా ఓవర్సీస్ మార్కెట్లో చూసుకుంటే ఈ 4 ఏళ్లలో బాలకృష్ణ గారి రికార్డే ఎక్కువ ఉంది. ఓవర్సీస్ మార్కెట్లో చూసుకుంటే, సినిమాల పరంగా చూసుకుంటే, అక్కడ 1 దగ్గర నుంచి అక్కడ 2 వరకు వేసుకుంటే, మధ్యలో వచ్చిన 5 సినిమాల రికార్డులు చూసుకుంటే ఓవర్సీస్లో కూడా బాలకృష్ణ గారికే రికార్డు ఉంది. మరి ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మీరు అడిగే ప్రశ్నకి సమాధానం ఈ కలెక్షన్ పరంగా తెలుస్తుంది కదా, అదనమాట. అంటే రికార్డుల పరంగా చూసుకుంటే బాలకృష్ణ గారు టాప్ 1 ప్లేస్లో ఉన్నారు తెలుగు ఇండస్ట్రీ నుంచి అని చెప్పొచ్చండి. అండ్ కమింగ్ టు ద ఫ్యాన్ ఫాలోయింగ్, బాలకృష్ణ గారికి పెరుగుతూ ఉన్నారా లేకపోతే చిరంజీవి గారు పెరుగుతున్నారండి? అంటే మెయింటైన్ చేసే విధానం చూస్తే అంటే రెమ్యునరేషన్ పరంగా చిరంజీవి గారే ఎక్కువ తీసుకుంటున్నట్టుగా మనకు లెక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన మెగాస్టార్గా ఉన్నారు కాబట్టి, నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు కాబట్టి
ఇప్పటికే ఆయన నెంబర్ 1 అంటూ ఉంటారు కాబట్టి ఆయన రెమ్యునరేషన్ పరంగా ఆయన హైయెస్ట్ రెమ్యునరేషన్తో ఉన్నారు. ఆయన 60 కోట్లు తీసుకుంటే బాలకృష్ణ 40 కోట్లకు వచ్చారు. అంటే 10 కోట్లు అఖండ 1కి 10 కోట్లు ఉన్న రెమ్యునరేషన్ 40 కోట్లకి వెళ్ళింది. ఇప్పుడు అఖండ 2 విషయంలో కొంత వెనక్కి ఇచ్చారన్నారు. నిర్మాత సేఫ్ జోన్లో ఉండాలనే ఉద్దేశంతో ఓపెన్ టాక్ 19 కోట్లు ఇచ్చారనే టాక్ వస్తుంది. అప్పుడు మళ్ళీ కలెక్షన్లో స్టెబిలిటీకి వచ్చేసినాయి కాబట్టి మళ్ళీ అది నిర్మాతలు వెనక్కి ఇచ్చిన అవకాశం ఉంటాయి. ఎందుకంటే ఆ సమస్య నుంచి గట్టెక్కించడం కోసం ఆయన ఇచ్చారనుకోవచ్చు. నిర్మాతలు మళ్ళీ లేదండి మాకు మేము సేఫ్ జోన్లో ఉన్నామని చెప్పి వెనక్కి ఇచ్చేయచ్చు. అలా చూసుకున్నా కానీ మనకి బాలకృష్ణ గారి గ్రాఫ్ అనేది అలా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ కంపేర్ దెన్ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అక్కడ హీరోలతో పోలిస్తే ఎట్లా ఉంటుంది? అంటే ఇక్కడ బాలీవుడ్ని మనం పక్కన పెట్టినా బాలీవుడ్తో కంపేర్ చేసుకున్నా, ఒకవేళ బాలీవుడ్తో కంపేర్ చేసుకున్నా బాలకృష్ణ గారే టాప్లో ఉంటారండి. కాకపోతే ఎక్కడ వచ్చిందంటే ఇప్పుడు కొంతమంది హీరోల రెమ్యునరేషన్లో మేము 100 కోట్లు తీసుకుంటున్నాం 300 కోట్లు తీసుకుంటున్నాం అన్నారు, కానీ అది ఫేక్. నాకు తెలిసి 300 కోట్లు ఎవరు ఇస్తారు చెప్పండి? కొంతమంది హీరోలకి మేము 300 కోట్లు తీసుకుంటున్నాం అంటే ఒక సినిమాకి మా రెమ్యునరేషన్ ఒక సినిమా 300 కోట్లు తీసుకుంటే సినిమా ఎంత వసూలు చేయాలి? పుష్ప 2 హిట్ అయినప్పుడు అల్లు అర్జున్ గారికి ఇలాంటి ఒక వార్త ఒకటి వైరల్ అయింది, 400 కోట్లు ఆఫర్ చేసిన బాలీవుడ్ డైరెక్టర్ అని. ఇప్పుడు అంటే అది మనకు తెలియదు, ఇచ్చేవాళ్ళకి పుచ్చుకునే వాళ్ళకి తెలుస్తుందండి. ఈ లెక్కలో ఇచ్చేవాళ్ళకి పుచ్చుకునే వాళ్ళకి మధ్యలో ఉంటాయి. రజనీకాంత్కి 200 కోట్లు ఇచ్చారని చెప్పి ఆ మధ్యన టాక్ వచ్చింది కదా. నిజంగా అందని కోట్లు ఇస్తే నిర్మాత ఏమైపోవాలి చెప్పండి? అన్ని కోట్ల రెమ్యునరేషన్లో ఇస్తారా అనేది ఒక డౌట్. ఇక్కడ సినిమాల వసూలు పరంగా చూసుకుంటే మరి పుష్ప 2 రికార్డులు యంగ్ హీరోల్లో పుష్ప 2కి రికార్డులు ఉంటాయి. 1200 కోట్లు దాదాపు వెళ్ళిపోయినాయి కదా. వసూలు పరంగా చూసుకున్నప్పుడు ప్రభాసో లేకపోతే పుష్పనో లేకపోతే ఇంకోహళ్ళు ఉండవు. కానీ సీనియర్ హీరోల పరంగా చూసుకుంటే ఇక ఇతర రాష్ట్రాల పరంగా చూసుకుంటే నాకు తెలిసి అక్కడ కూడా ఇప్పుడు మన కంపారిజన్ ఏంటంటే సినిమా కలెక్షన్స్తో వచ్చే కలెక్షన్లు ఎంతవరకు నిజం ఉంటాయని తెలియదు. సినిమాని హైప్ చేయడం కోసం కూడా ఎక్కువ చూపించుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అసలు లెక్కలనే తర్వాత బయటకు వస్తాయి. తెలుగు రాష్ట్రాల పరంగా చూసుకుంటే బాలకృష్ణ గారు కలెక్షన్ల పరంగా నెంబర్ 1 పొజిషన్లో సీనియర్ హీరోలో నేను చెప్పేది. యంగ్ హీరోలని నేను పుష్ప ప్రభాస్ని కానీ అల్లు అర్జున్ కానీ నేను కంపేర్ చేయట్లా. ఎందుకంటే ఈవెన్ మీరు వార్ 2 తీసుకున్నా కానీ కలెక్షన్ పరంగా అది వెనకబడిపోయింది కదా. ఇప్పుడు దేవర తీసుకున్నా కానీ ఈ 4 ఏళ్లలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో వార్ 2ని దేవర్ని వీటిని తీసుకున్నా లేకపోతే RRRని తీసుకున్నా, ఎందుకంటే మల్టీ స్టారర్ మూవీస్ మనం మినహాయించాలి. ఇక్కడ మల్టీ స్టారర్ మూవీస్ అంటే ఇద్దరు హీరోలకు సంబంధించిన ఇద్దరు షేర్ చేసుకుంటున్నారు కదా. అట్లా కాకుండా సింగిల్ హ్యాండ్ మీద వరుసపెట్టి హిట్లు కొట్టి ఉన్నది ఆ లెక్కల ప్రకారం అయితే బాలకృష్ణ గారికే ఆ ఫిగర్ దక్కిందని చెప్పుకోవచ్చు సీనియర్ హీరోల్లో చూసుకుంటే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వ్యూవర్స్. బాయ్.